మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి రావడం ఖాయమైంది. సో, కేటీఆర్ గూడా ఎళ్లి ఆయనని కలిసిండు. అంతా చర్చలు జరిగినాయి. నేను పార్టీలోకి వస్తున్నా అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చేసిర్రు. అంతా జరిగిపోయింది. సో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది. ఎందుకు ఈ ముసలాయనని తీసుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఒక వృద్ధాశ్రమం లెక్క తయారైతున్నది. ఇట్లాంటి చర్చలన్నీ గూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అసలు అట్లాంటి ఆయనని తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం ఏం జరుగుతది? బీఆర్ఎస్ పార్టీకి వచ్చే లాభం ఏంది ఆయనని తీసుకొస్తే? కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఏంటిదనేది ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. అసలు నిజంగా మరి వాళ్ళ వాదనలో నిజం ఎంత ఉన్నది? బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే లాభం జరుగుతదా? నష్టం జరుగుతదా? కాంగ్రెస్‌కి లాభం జరుగుతదా? నష్టం జరుగుతదా? ఇవన్నీ కూడా మనం ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. జీవన్ రెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్‌లో చేరదాని అఫీషియల్‌గా ప్రకటించిండో అప్పటి నుంచి సోషల్ మీడియా అంతా కూడా, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా పెడుతున్నది ఏంటి అంటే, పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ నడిపిస్తా ఉన్నారు. ఈ ముసలోళ్ళందరినీ తీసుకుపోతున్నారు వీళ్ళు. ఇదొక వృద్ధాశ్రమం లెక్క మారిపోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ వృద్ధులతోటి ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి ఒక చర్చ నడుస్తున్నది. వీళ్ళు ఇది యువరక్తమా అని చెప్పి గతంలో చేరినటువంటి నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల లక్ష్మ ఇట్లాంటి వాళ్ళందరి ఫోటోలు పెట్టి ఈ ముసలోళ్ళని తీసుకుపోతున్నారు వీళ్ళు, ఇట్లే రాస్తున్నారు అన్ని కూడా. ఈ వృద్ధులతోటి వీళ్ళకి ఏం లాభం జరుగుతుంది, ఏం ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఒక క్యాంపెయిన్ లాగా రన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక కాంగ్రెస్ పార్టీలోంచి బీఆర్ఎస్లోకి పోతున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ సోషల్ మీడియా ఈ పని చేస్తుంది. కానీ నిజంగా మరి వాళ్ళ వాదనలో వాస్తవం ఉందా? ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ బీఆర్ఎస్ పార్టీలోకి రావడం వల్ల బీఆర్ఎస్‌కు నిజంగానే ఉపయోగం లేదా? వీళ్ళ వల్ల అసలు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా నష్టం జరుగుతుందా? లాభం జరుగుతుందా? మనం జీవన్ రెడ్డి వ్యవహారంలోనే చూసినాము. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు అనే ప్రచారం మొదలైన దగ్గర నుంచి కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, పాత కాంగ్రెస్ వాళ్ళే బహిరంగంగా చాలాసార్లు మాట్లాడారు. జీవన్ రెడ్డి విషయంలో రాష్ట్ర నాయకత్వం కొంచెం ఏదో తొందరపడ్డట్టు ఉంది, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది తీసుకోలేదు అని చెప్పి జగ్గారెడ్డి అనే వ్యక్తి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మాట్లాడిండు. కేటీఆర్ కలిసిన తర్వాత కూడా ఆయన మాట్లాడిండు. హైకమాండ్ కొంచెం ఇంటర్ఫియర్ అయ్యి జాగ్రత్తగా చర్చలు జరపాల్సింది జరపలేదు. ఆయన విషయంలో కొంచెం ఏదో జరిగినట్టు ఇబ్బంది జరిగినట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా జగ్గారెడ్డి కూడా మాట్లాడిండు. జగ్గారెడ్డి ఒక్కడే కాదు, ఇదే సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది పెడుతున్నారు. కేవలం జీవన్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ మీద సదభిప్రాయం కోల్పోలేదు, రాష్ట్ర ప్రజలు కూడా కోల్పోయారు. కాబట్టి ఇగో ఇట్లా ఒకరికొకరు పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉన్నది, ఇబ్బందులు పడతా ఉన్నారు, ప్రజల్లో కూడా అదే పరిస్థితి ఉందనేది చర్చ జరుగుతుంది. అంటే మనకి దీనివల్ల అర్థమయ్యేది ఏంది? కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో నెగిటివ్ ఒపీనియన్ ఉందనే విషయం వీళ్ళ ద్వారా బయటకు వస్తూ ఉంది. జీవన్ రెడ్డి అనే వ్యక్తి చాలా సీనియరు, 30-40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ వయసులో బయటకు వస్తున్నాడు అంటే, పార్టీ అధికారంలో ఉండగా బయటకు వస్తున్నాడు అంటే ఎందుకు వస్తున్నాడు? పార్టీలో ఏం జరుగుతుంది? ఆయన నెగలనీయకుండా చేయడం వల్లే, ప్లస్ పరిపాలన సరిగా లేకపోవడం వల్లే బయటికి వస్తాడు, ఆ స్థాయిలో మాట్లాడతాడనే ఆ చర్చ బయట జరుగుతూ ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డి వీళ్ళేదో ఆయన ముసలాయన, ఆయనతోటి ఏమవుతుంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నారు. ఏ జీవన్ రెడ్డిని అయితే వీళ్ళు తిడుతున్నారు, అదే జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ గా క్యాండిడేట్లను పెట్టుకొని సింగిల్ హ్యాండెడ్ గా 14 మంది కౌన్సిలర్లను గెలిపించుకొచ్చుకున్నాడు మొన్నటి మున్సిపల్ ఎలక్షన్స్ లో. అంటే మరి ఇక్కడ ఎవరు బలం, ఎవరు బలహీనం? అంటే ఖచ్చితంగానే బలంగా ఉన్నట్టే కదా, ఈయన ఇంపాక్ట్ అనేది ఉందన్నట్టే కదా జిల్లాలో. సో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉన్నది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది అనేది కూడా జీవన్ రెడ్డి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాడు. ప్రతిసారి ప్రెస్ మీట్లలో ఆయన చెప్తా వస్తా ఉన్నాడు. నియంత పోకడలాగా ఉన్నది పాలన, ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు, అసలు అలవిగాని హామీలు ఇచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఆఫ్ ది రికార్డ్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు. బయట పోతే పబ్లిక్ కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ప్రజలు చెప్పిర్రు వీళ్ళు హామీలు సరిగా అమలు చేయట్లేదు అని చెప్పి ప్రజలు మాట్లాడారు. స్వేచ్ఛ లేకుండా పోయింది అని చెప్పి ప్రజలే మాట్లాడారు. సో ప్రజలు మాట్లాడిన తర్వాత ఒక నాయకుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మాట్లాడిండు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, హామీలు అమలు కావట్లేదు, పరిస్థితి బాగాలేదు. జీవన్ రెడ్డే కాదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి విజయశాంతి కూడా నిండు అసెంబ్లీలో చెప్పింది. మండలిలో ఆమె మాట్లాడినప్పుడు ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు, మన ఉద్యమకారులకు కావచ్చు, ఇతరత్ర హామీలు ఏవైతే ఇచ్చినామో గ్యారెంటీలు అవి కూడా సరిగా అమలు అవుతలేవు అని చెప్పి విజయశాంతి స్వయంగా మండలిలో మాట్లాడారు. ఇట్లా ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పనితనాన్ని బయట పెడతా ఉంది. వీళ్ళు ఎట్లా పని చేస్తూ ఉన్నారు, వీళ్ళ చెప్పినది ఏంటిది, వీళ్ళు చేస్తున్నది ఏంటిది అనే విషయం వాళ్ళే బయట పెడుతున్నారు, వాళ్ళ మనుషులే బయట పెడతా ఉన్నారు ఇవన్నీ. సో దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా డ్యామేజ్ అవుతా ఉన్నది. సో ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి ఈయన పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏం లాభం అంటే, ముస్లింలను తీసుకోవడం వల్ల ఏమైతే అందరు యంగ్స్టర్నే తీసుకొస్తాం, అందరు యంగ్స్టర్సే కావాలి పార్టీలో రాజకీయాల్లో అంటే, యంగ్స్టర్స్ ఉండడం వల్ల ఉండొచ్చు కొంత ఊపు ఉంటుంది, కొంత యంగ్స్టర్స్కి ఉండే అట్రాక్షన్ వేరే ఉంటుంది రాజకీయాల్లో, ఆ యూత్ ఫాలోయింగ్ అదంతా ఉంటుంది. కానీ కొన్ని ప్రణాళికలు వేయాలన్నా, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నా దానికి ఒక ఆలోచన కావాలి, దానికి ఒక అనుభవం ఉండాలి. ఆ అనుభవం లేనప్పుడు ఎంత నువ్వు యువకులను ముందు పెట్టి నడిపించినా ఉపయోగం ఉండదు.
ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీలోనే తీసుకుందాం. యంగ్‌స్టర్స్‌గా ఉన్న కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ రాజకీయాల్లో దూకుడుగా ముందుకు పోతా ఉంటారు. కానీ వాళ్ళ సొంత నిర్ణయాలు చాలా వరకు ఉండయి. పార్టీ పరంగా ఏ పనులు చేయాలన్నా గూడా ఖచ్చితంగా కేసీఆర్ ఏం చెప్తే కేసీఆర్ చెప్పిన సూచన ప్రకారం, ఆదేశాల ప్రకారమే పనిచేస్తారని బీఆర్ఎస్ పార్టీలోనే గాదు, బయట పార్టీలో వాళ్ళని ఎవరిని అడిగినా గూడా చెప్తారు. అంటే కేసీఆర్ వృద్ధుడే. కానీ ఆయన అనుభవంతోటి ఆయన ఆలోచించి రాజకీయాల్లో ఏ ఎత్తుకు ఏ ఎత్తేయాలి, దేనికి పై ఎత్తేయాలి, ఎట్లేయాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి, ఎక్కడ ముందుకెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళకి అనుభవపూర్వకంగా కొన్ని తెలుస్తాయి. గత అనుభవాలు వాళ్ళు చూసిన రాజకీయాలు కావచ్చు, చాలా మందితోటి ట్రావెల్ అయిన అనుభవం కావచ్చు, దశాబ్దాలుగా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ అనుభవం పనికొస్తుంది. యువకులు తీసుకున్న నిర్ణయాలు, అనుభవంతో తీసుకున్న నిర్ణయాల్లో చాలా తేడా ఉంటుంది. వీళ్ళు ఆవేశంతో ఉడుకు రక్తంతో నిర్ణయాలు తీసుకుంటారు యూత్ ఎప్పుడైనా. కానీ అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అనుభవంతో కూడిన నిర్ణయం ఉంటుంది. వాళ్ళు అవన్నీ చూసి వచ్చారు కాబట్టి వాళ్ళు ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటారు. సో అట్లాంటప్పుడు వాళ్ళ ఆదేశాల ప్రకారమే వీళ్ళిద్దరు నడుస్తున్నారు. అంటే మనం రాజకీయాల్లో ఈ వృద్ధులతోటి ఏం పని, ఈ ఏజ్డ్ వాళ్ళని ఎందుకు తీసుకుపోతున్నారు అనే చర్చ జరుగుతున్న సందర్భంలో యంగ్‌స్టర్సే కాదు అట్లాంటివి ఉన్నప్పుడే అనుభవపూర్వకంగా కొంచెం ముందుకెళ్తారు. అందుకే గతంలో కేకేని తీసుకెళ్ళి కేసీఆర్ పార్టీలో కూర్చోబెట్టుకున్నాడు. జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చిండు పార్టీలో. రాజ్యసభ ఎంపీ ఇచ్చిండు. ఇవన్నీ ఎందుకు ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడు? ఇట్లా చాలా మంది కొందరు సీనియర్లను కాంగ్రెస్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుపోయి కీలకమైన పదవులు ఇచ్చిండు ఆయన. కేవలం ఏదో వాళ్ళకి బలం ఉందనే కాదు, వాళ్ళ అనుభవం కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళ రాజకీయ అనుభవం కూడా పార్టీ ముందుకెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకునే సమయంలో నలుగురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ ఆ సీనియారిటీ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఆ అనుభవపూర్వకంగా కొంచెం ముందుకెళ్ళడానికి, అందులో ఒక మంచి అవుట్కమ్ రావడానికి ఉపయోగపడుతుంది. కేవలం వీళ్ళే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి అంతా తారుమారవుతుంది రాజకీయాల్లో. సో అందుకని ఇట్లాంటి వాళ్ళ అవసరం కూడా ఉంటుంది. అప్పుడు కేసీఆరే కాదు, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. కేకేని తీసుకెళ్లి దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? కేవలం వాళ్ళ కూతురు విజయలక్ష్మికి రాజకీయ భవిష్యత్తు కోసమే కాదు వాళ్ళు పోయింది. కేకేకున్న రాజకీయ అనుభవం అనేది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. ఆయన గతంలో కాంగ్రెస్లో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకే పోయిండు. ఆయన రాజకీయ అనుభవం ఎంతో కొంత రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది. ఏదో చోట ఆయన సలహా అడుగుతాడు, ఈయన సలహా ఇస్తాడు కాబట్టి ఆయన తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబు తోటి సలహాలు తీసుకుంటాడు, చంద్రబాబు కాంటాక్ట్ లో ఉంటాడు, రెగ్యులర్ గా ప్రచారం జరుగుతుంది. ఎందుకు తీసుకుంటాడు? రాజకీయాల్లో ఆయన సీనియర్ చంద్రబాబు నాయుడు. సో ఆ సీనియారిటీ తోటి ఇచ్చే అనుభవపూర్వకంగా ఇచ్చే సలహాలు సూచనలు అనేవి వీళ్ళకి రాజకీయానికి ఉపయోగపడతాయి. అందుకని అక్కడ నుంచి సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటారు. సో రాజకీయాల్లో కేవలం యంగ్స్టర్సే ఉండాలి, ముందు యంగ్స్టర్సే ఉరకాలి, వాళ్ళనే తీసుకోవాలి పార్టీలోకి అనేది ఏదైతే వీళ్ళు నడిపిస్తా ఉన్నారో వీళ్ళతో ఉపయోగం లేదు, ఈ ఏజ్డ్ వాళ్ళని తీసుకుపోయి ఏం చేస్తారు, వృద్ధాశ్రమం అని చెప్పి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో దానికి ఇది ఆన్సరు. వృద్ధులు అంటే వాళ్ళ అనుభవం అక్కడ ఉపయోగపడుతుంది. ఆయన రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏదో చేస్తాడా, ఉరుకుతాడా, రన్నింగ్ రేస్లో పాల్గొంటాడా? జీవన్ రెడ్డి కాదు. ఆయన అనుభవం బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుంది. ప్లస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నదని ఒక కాంగ్రెస్ సీనియర్ నేత చెప్తా ఉన్నాడు. జీవన్ రెడ్డి అంటే కరడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు అని చెప్పి పేరుంది ఆయనకి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలోనే కేసీఆర్ మీద ఎంపీగా పోటీ చేసిండు కరీంనగర్లో ఆయన. సో అంత ఉద్యమ సమయంలోనే అట్లా పోటీ చేసినటువంటి ఒక కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఆయన. సో అట్లాంటి వ్యక్తి బయటకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే హార్డ్ కోర్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. సో మన పార్టీ పరిస్థితి ఇట్లా ఉంది, ప్రభుత్వం పరిస్థితి ఇట్లా ఉంది అనే విషయం అందరికి కూడా ఇంకా ఎక్కువ అర్థమవుతా ఉన్నది. పార్టీకి, ప్రభుత్వానికి ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంది. సో దీనివల్ల అటు బీఆర్ఎస్ పార్టీకి లాభం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. సో కేవలం జీవన్ రెడ్డి పోవడం వల్ల ఇన్ని జరుగుతూ ఉన్నాయి. అందరు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకి, వాస్తవంగా జరిగే పరిణామాలకి, వాస్తవికతకి చాలా తేడా ఉంటుంది. సో జీవన్ రెడ్డి విషయంలో వాస్తవం ఇది. కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా చిల్వలుగా పల్వలుగా చేయడం, గతంలో వీళ్ళు వాళ్ళని తిట్టుకునే, వాళ్ళు వీళ్ళని తిట్టుకునే తీసుకొచ్చి పెట్టడం, అవన్నీ నడుస్తూ ఉన్నాయి. వాస్తవానికి రాజకీయాల్లో ఒక పార్టీ ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పుడు ఇట్లా తిట్టుకుంటారు. స్వయంగా గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నాడు, ముద్దపప్పు అన్నాడు. రేవంత్ రెడ్డి అన్నాడు స్వయంగా. ఇప్పుడు ఆయననే వాళ్ళ దగ్గర వచ్చి పనిచేస్తూ ఉన్నాడు, వాళ్ళ కింద పనిచేస్తూ ఉన్నాడు. అదే బలిదేవత అన్న వ్యక్తి కింద, అదే పప్పు అన్న వ్యక్తి కిందనే ఆయన పనిచేస్తూ ఉన్నాడు. సో రాజకీయాలు ఇవన్నీ కామన్. వాళ్ళు ఆ వీడియోలు పెడితే వీళ్ళు ఈ వీడియోలు పెడతారు, అంత రాజకీయం నడుస్తుంది. సో జీవన్ రెడ్డి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి 100కి 100 పాలు డ్యామేజ్ జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి 100కి 100 పాలు మేలు జరుగుతుంది.